హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూసారండి? ఇదొచ్చేసి నాచు గులాబీ, మాస్ రోజా, టేబుల్ రోజా అంటాం చూడండి. ఇదైతే బాగా పెరిగిపోయిందనమాట. చిన్న మొక్కే పెట్టాను. నేనైతే చాలా లిటిల్ అనమాట. మన ఫింగర్ అంత కొమ్మే పెట్టాను. కాకపోతే దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. వైటు అలాగే పింక్ ఉన్నాయన్నమాట. రోజా కలరు. బాగా అయితే గుబురుగా పెరిగిపోయాయండి. ఇప్పుడు వీటినైతే ఈ విధంగా బ్రూమింగ్ అయితే చేస్తున్నాము. చక్కగా కట్ చేసేస్తున్నామనమాట. మనకి ఈజీగా ఏ మొక్కైనా పెరుగుతుంది అంటే అది ఈ టేబుల్ రోజా అనే చెప్పుకోవచ్చండి. మాస్ రోజా అంటాం. దీన్ని ఇంగ్లీష్‌లో పోర్టులాక్ అని కూడా అంటాం కదా! వీటిని చక్కగా ఇలాగైతే బ్రూమింగ్ అయితే చేసేస్తున్నామండి. మనకి చక్కగా మళ్ళీ గుబురుగా కూడా వస్తుంది. అలాగే ఈ కొమ్మల్ని మనం వేరే దగ్గర కూడా నాటుకోవచ్చనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న పాట్‌లోనే నాటాననమాట. ఎంత బాగా అయితే పెరిగిందో ఇలా విసిరేసినా కూడా పెరుగుతదండి ఈ మొక్క. ఇప్పుడు వీటన్నిటి కూడా ఇలాగైతే బ్రూమింగ్ చేసి కట్ చేసామనమాట. ఇప్పుడు కట్ చేసినటువంటి కటింగ్స్‌ని టెర్రస్ మీద ఇవొచ్చేసి పెరుగు బకెట్లండి చూసారు కదా! 1 లీటర్ పెరుగు బకెట్లనమాట. చక్కగా దీన్ని సాయిల్‌తో నింపి, ఆ సాయిల్ అంతా కూడా బాగా నానిపోయింది. చక్కగా వాటర్ పోసి నానబెట్టాము. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న హోల్స్‌నైతే పెట్టేసుకొని కట్ చేసినటువంటి టేబుల్ రోజా కటింగ్స్‌ని ఈ విధంగా అన్ని బకెట్స్‌లోకైతే ఇలాగ గుచ్చేసామండి. గుచ్చిన తర్వాత ఇవైతే చక్కగా నాటుకొని పూలొచ్చినప్పుడు మనం అక్కడక్కడ టెర్రస్ మీద కానీ గార్డెన్‌లో గానీ అక్కడక్కడ పెట్టామనుకోండి, ఆ పూల దెబ్బకి మనకి చక్కగా బటర్‌ఫ్లైసు, హనీ బీస్ ఇవొస్తాయండి. అవొచ్చినప్పుడు మనకి చక్కగా నేచురల్ పాలినేషన్‌కి బాగా యూజ్ అవుతాయనమాట. ఎప్పుడైనా సరే గార్డెన్‌లో ఆకర్షణీయమైనటువంటి పూల మొక్కలైతే ఉండాలండి. ఇదే విధంగా నాటేసామనమాట. నాటేసి కొన్ని వాటర్‌నైతే పోసాము. ఇవి బాగా పెరిగి గుబ్బురుగా పూలొచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి అప్డేట్ ఇస్తానండి. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.